హలో అండి, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్ స్టోరీస్. ఇవాళ వీడియోలో నేను చూపించిపోయే కర్రీ రెసిపీతో పాటు నేను చెప్పే స్టోరీని కూడా వినండి. నేను చెప్పే స్టోరీ కొంచెం విచిత్రంగా అనిపించిన వినండి. నా చిన్నప్పుడు ఏంటంటే ప్రతి శనివారం అన్నమాట స్కూల్ అయిపోయిన వెంటనే 2-3 వీలలు అప్పట్లో ఇల్లు అంటే ఏమున్నాయండి, పూరి గుడిసెలు, పెంకుటిల్లు ఇవేనమాట. ఊళ్ళో బాగా పెద్ద ఉన్న వాళ్ళంటే మేడిల్లులు. ఇప్పుడైతే ఎవరికి కూడా మేడిల్లు తప్పితే పెంకుటిల్లే ఉండలేదు, అలా ఉన్నాయి కదా. కానీ ఇప్పుడు మా చిన్నప్పుడు ఏంటంటే ప్రతి శనివారం ఈవినింగ్ స్కూల్ అయిపోయిన వెంటనే వీరభద్రులు చాలామంది ఇళ్ళలో కొలువై ఉంటారు కదా, వాళ్ళ పేరు చెప్పి ముగ్గురు ఆడపిల్లలని అయితే దేవుడి గదిలోకి కాళ్ళకి పసుపు రాసి కూర్చోబెట్టి వాళ్ళని గోవిందా గోవిందా అనమంటూ వాళ్ళకి అరటిపళ్ళు అయితే చేతిలో పెట్టేవారనమాట, బొట్టు పెట్టి. చాలా బాగుండేదండి. మిగిలిన పిల్లలందరికీ కూడా లైన్లో నుంచోమని అరటిపళ్ళు ఇచ్చేవారన్నమాట. మేము ప్రతి శనివారం అలా వెళ్ళేవారు అనమాట. ఒక ఇల్లు కాదండి, మా ఊర్లో అయితే ఒక 4-5 ఇళ్ళ దగ్గర అలా ఇచ్చేవారన్నమాట. వీరభద్రుల పేరు చెప్పి అలా పిల్లలందరికీ, అంటే ఎంతమంది పిల్లలు వస్తే అంతమందికి, పిల్లలే కాదండి పెద్దలు వచ్చినా కూడా ఇచ్చేవారు అనమాట. ప్రతి శనివారం ఇంటి దగ్గర నుంచి 2-3 కవర్లు అయితే పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం అనమాట స్కూల్కి. ఇంటికి వచ్చేసరికి ఒక 2-3 కవర్లు అయితే ఖచ్చితంగా నిండిపోయాయండి. అరటిపళ్ళే కాకుండా ఫ్రూట్స్ కూడా ఇచ్చేవారనమాట. చాలా సరదాగా అనిపించేది అన్నమాట. మొత్తం స్కూల్లో ఉన్న పిల్లలందరం కూడా ఆ అరటిపళ్ళు తీర్చుకోవడానికి అయితే వెళ్ళేవాళ్ళమండి. ఎప్పుడైనా మీ చిన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేస్తే కామెంట్ అయితే చేయండి. నిజంగా నా జీవితంలో నేను ఈ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేశానన్నమాట. చాలా బాగా అనిపించేది అనమాట. ప్రతి శనివారం ఎవరైనా నాకు గుళ్ళోకి వెళ్తుంటారు కదా, నాకు గుళ్ళోకి వెళ్ళిన ఈ శనివారం వచ్చిందంటే నాకు ఈ సిచ్యువేషనే గుర్తొస్తుందన్నమాట. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పిన నా జీవితంలో స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. మళ్ళీ మరొక వీడియోలో ఇంకొక స్టోరీతో అయితే మీ ముందుకు వస్తుంటానండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అన్నమాట. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.